నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు రాజధాని అమరావతికి ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో అక్కడ పర్యటించిన మంత్రి నారాయణ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశం. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి రోజురోజుకి పెరుగుతుందన్న మంత్రి పార్థసారథి సాంకేతిక పరిజ్ఞానాన్ని నేటి తరం యువత ఉపయోగించుకోవాలని సూచన. ఉగ్రదాడిలో తెలుగువారి మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ రాజధాని అమరావతిలో మే 2వ తేదీన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోడీ సభకు వచ్చే రహదారులను పరిశీలించారు. గుంటూరు, ఏలూరు, విజయవాడ ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి రహదారి మార్గాల విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. అమరావతి రాజధానిలో మే 2వ తేదీన కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టూ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్నారు. సభకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా రాజధానిలో కొన్ని రోడ్లు వెంటనే వెడల్పు చేయాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో 64,000 కోట్ల విలువైన టెండర్లు పిలిచామని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల 2వ తేదీన మళ్లీ రాజధాని పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రీలాంచ్ జరుగుతుందని చెప్పారు. వచ్చే నెల 2వ తేదీన ప్రధాని మోడీ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. 5 లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారనే అంచనా వేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని మంత్రి నారాయణ అన్నారు. పోలీస్ శాఖ సమన్వయంతో సిఆర్డీఏ సిబ్బందితో రాజధాని ప్రాంతంలో పర్యటన చేశామని తెలిపారు. 8 రోడ్డు మార్గాల్లో సభకు చేరుకోవచ్చునని అన్నారు. తాటికొండ, హరిశ్చంద్రపురం, ప్రకాశం బ్యారేజ్ ఇలా కొన్ని మార్గాల్లో సభకు చేరుకునే విధంగా ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. 11 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రధాని హెలీప్యాడ్ లో దిగిన తర్వాత సెక్యూరిటీ సూచన ప్రకారం 1 కిలోమీటర్ వరకు రోడ్ షో ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19లో అమరావతి రాజధాని నిర్మాణానికై దాదాపు 5,000 కోట్ల పైగా ఖర్చు పెట్టడం, అనేక రోడ్లు అవన్నీ చేసాం. అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపనకి ఆ రోజు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. వారి చేతుల మీద జరిగింది. అయితే గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్విరామం చేయటం, అంతేకాండి ఈ ప్రాంతాన్ని అంతా ఒక అడవిలాగా చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేయమని సిఆర్డీకి చెప్పడం, ఆ నేపథ్యంలో యాక్చువల్గా 64,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం, దానికి సంబంధించి దాదాపు 41,000 కోట్లకైతే టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారిని ఇన్వైట్ చేశారు. వారు 2వ తేదీ రావడానికి యాక్చువల్గా టైం ఇవ్వడం జరిగింది. వారు 3 o'clockకి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీస్కి వచ్చి 1.1 కిలోమీటర్ రోడ్డు షోలో పాల్గొని ఆ విధంగా డయాస్ మీదకి వచ్చి యాక్చువల్గా 1 hour 4 to 5 యాక్చువల్ డయాస్ మీద ముఖ్య నాయకులు మాట్లాడటం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి పునఃప్రారంభానికి ప్రధానమంత్రి గారు 2వ తేదీ మన రాష్ట్రానికి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని దానికి ఏర్పాటు జరిగినాయి. ప్రపంచ
ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేసే ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు అని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేటి తరం యువత మంచిగా ఉపయోగించాలని సూచించారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ ఆధ్వర్యంలో ప్రజా సంబంధాల కృత్రిమ మేధస్సు పాత్ర యొక్క బాధ్యతాయుతమైన ఉపయోగంపై జాతీయ పిఆర్డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుందని చెప్పారు. సాంకేతికంగా దేశాలు రాష్ట్రాలు ముందుండాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. నేడు ఎంతగానో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేసే ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు అని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేటి తరం యువత మంచిగా ఉపయోగించాలని సూచించారు. ఒకప్పుడు ఈ సాంకేతిక రంగానికి ప్రభుత్వాల తరఫు నుంచి కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇంత సపోర్ట్ ఉండేది కాదు. ఈరోజు ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ బాడీస్ లాగా పనిచేస్తూ ఉన్నాయి. మా ప్రభుత్వం దేశంలోకి వెళ్ళిన నెంబర్ 1 ఉండాలి, మా దేశం ప్రపంచంలోకి వెళ్ళిన నెంబర్ 1 ఉండాలి, మా ఆదాయం ఎంత పెరగాలని ఒక కార్పొరేట్ దృష్టితో, అదేవిధంగా ప్రాఫిటబిలిటీ దృష్టితో అన్నీ కూడా చూస్తాం. మూలంగా ఏంటంటే ఈ సాంకేతికతని అడాప్ట్ చేసుకుంటాంలో ప్రభుత్వాలు ముందుంటాం మూలంగా కానివ్వండి, ఈ సాంకేతికతని టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి హ్యూజ్ ఫండ్స్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో వచ్చిన చేంజెస్ కానివ్వండి, అదేవిధంగా కార్పొరేట్ బాడీస్ కూడా. గతంలో ఏంటంటే కార్పొరేట్ బాడీస్ ఎక్కువగా వీటి మీద దృష్టి పెట్టేగారు. ఇప్పుడు ఏ సాంకేతికత అభివృద్ధి చెందినా కూడా దాని ద్వారా వేల కోట్లు లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించాలని దృష్టి పెడతాం మూలంగా అన్ని తరపు నుంచి కూడా సపోర్ట్ అందేసరికి ఈ సాంకేతిక చాలా ఫాస్ట్గా ఇటీవల అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను భావిస్తాను. అందరూ కూడా వాడచ్చు, కానీ నాకు తెలిసిన అంటే నేనంతా మూర్తి గారంత మేధావిని కాదు, లేకపోతే మీలాగా మంచి స్టూడెంటే కాదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఎవరైనా మన కడుపుకి ఎంత పట్టిద్దో అంతే తినాలి. ఎక్కువ తిన్నామంటే అది అజీర్తికి కానీ లేకపోతే అనారోగ్యానికి కానీ భవిష్యత్తులో దారిస్తుంది. నేను మినిస్టర్గా ఉన్నాను. నాకు సంబంధించినంత వరకు సాంకేతికతను వాడుకుంటే పర్లేదు, కానీ రోజు వాట్సాప్లో చూసి ఈడేమన్నాడు ఆడేమన్నాడు. నేను అసలు టీవీలు ఈ సోషల్ మీడియా చూస్తాం మానేశాను. ఎందుకంటే నా మైండ్ అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది. వాడాడు తిడతాడు, తిట్టంగానే నేను తిట్టాలి. సో దానికోసం వర్డింగ్స్ వాడాలి. వాడంతా పియర్సింగ్ వర్డ్స్ వాడాడు, నేను కూడా ఆ వర్డ్స్ కోసం ఎత్తుక్కోవాలి. నాకు తెలియకపోతుంది, చదువుకున్నప్పుడు ఆ వర్డ్స్ లేదు. మరి మూర్తి గారు చెప్పినట్టు గతంలో అటువంటి లాంగ్వేజ్ లేదు కాబట్టి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో చెందిన 2 తెలుగు వ్యక్తులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి, మధుసూదన్ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ విషాద ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఉగ్రవాదుల దాడిలో తెలుగు సమాజానికి చెందిన 2 వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమని అన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ తీరని లోటును తట్టుకునే శక్తిని ఆ కుటుంబాలకు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఉగ్రవాద చర్యలు సమాజానికి మాయని మచ్చ వంటివని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చరిత్రను పరిశీలిస్తే ఉగ్రవాదం, హింస ద్వారా ఏ లక్ష్యాలు నెరవేరలేదని స్పష్టమవుతుందని అన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ సౌరభ్యత్వాన్ని కాపాడటంలో ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో కేంద్రం తీసుకుంటున్న దృఢమైన నిర్ణయాత్మక చర్యలకు తమ సంఘీభావం ఉంటుందని ఆయన పునర్ఘటించారు. ఈ ఘోరానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. పాయకాపురం గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుండి 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో 99% మంది ఉత్తీర్ణత సాధించగా 50% మందికి పైగా విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించారు.
సాధించారు. ఇందులో ఆకాష్ అనే విద్యార్థి 584 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడమే తమ ముఖ్య లక్ష్యమని గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ అభిలాష్ అన్నారు. విజయవాడ పాయకాపురంలో 35 సంవత్సరాలుగా విద్యను అందిస్తున్న గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ 10వ తరగతి ఫలితాల్లో మరోసారి విజయ ధుమంకి మోగించింది. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో 99% మంది ఉత్తీర్ణత సాధించగా 50% మందికి పైగా విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించారు. ఇందులో ఆకాష్ అనే విద్యార్థి 584 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. జి సాయి శిరీష 582 మార్కులు, పి మౌనిక రాజశ్రీ 582 మార్కులు సాధించి తర్వాత స్థానాల్లో నిలిచారు. ఫలితాల నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో కలిసి సంబరాలు నిర్వహించింది. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుతూ విజయాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా తమ పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో మంచి ప్రదర్శన కనబరుస్తుందని అన్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడమే తమ సంస్థ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విజయానికి కారకులైన ప్రతి ఉపాధ్యాయునికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మంజుష, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Hi, I am Abhilash. I am the director of Gayatri Educational Institutions, Paikapuram, Vijayawada. మా గాయత్రి స్కూలు ఈ సంవత్సరానికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని 36th ఇయర్లోకి మేము ఎంటర్ అవుతున్నాం. అయితే ఈ 35 ఇయర్స్ నుంచి కూడా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ రిజల్ట్స్లో మేమే ఈ ఏరియాలో టాప్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటాం. అయితే ఈ ఇయర్ కూడా 584 మార్క్స్ పిఎంసి ఆకాష్ అనే స్టూడెంట్కి 584 మార్క్స్ వచ్చినాయి. నున్న పాయికాపురం ఈ పరిసర ప్రాంతాల అన్నిటిలో కూడా మళ్ళీ గాయత్రి స్కూలు ఫస్ట్ స్థానం ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాము. అయితే మొత్తం 86 మంది మా స్కూల్ నుంచి 10th క్లాస్ విద్యార్థులు వెళ్తే ఆ 86 మందిలో కూడా 99% పాస్ అవటం చాలా గర్వంగా ఉంది. సో ఇక్కడ ఇందులో 500కి అబోవ్ 86 మెంబర్స్లో కూడా ఈ 500కి అబోవ్ అంటే ఆల్మోస్ట్ 50% అబోవ్ స్టూడెంట్స్కి 500 రావడం ఈ సంవత్సరం చాలా గర్వంగా ఉందని మేము చెప్తున్నాం. సో పిల్లలకి ఏంటంటే మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 8:30 వరకు ట్యూషన్స్ మేము రన్ చేస్తూ ఉంటాం జనరల్గా. అయితే పిల్లలకి ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మేము ఇంప్లిమెంట్ చేసాం. సో 10th క్లాస్ అనేపాటికి ఏ స్కూల్లో అయినా సరే ప్రెషర్ ఎక్కువ పెడతా ఉంటారు. సో మేము అలాంటి ప్రెషర్ లేకుండా చాలా ఈజీ మెథడ్లో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్తో వీళ్ళని ఈరోజు 584 మార్క్స్ మేము తెప్పించడం అనేది మాకు అలాగే మా స్టాఫ్ అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా కేజీ ఎల్కేజీ లెవెల్ నుంచి కూడా ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు 90% పిల్లలందరూ కూడా మా దగ్గర చదివిన పిల్లలే. వీళ్ళందరికీ కూడా ఈరోజు మంచి మార్క్స్ రావటం చాలా హ్యాపీగా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 10th క్లాస్ ఫలితాలు రిలీజ్ చేయడం, అందులో పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులందరికీ కూడా మా గాయత్రి స్కూల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఆకాష్. నేను గాయత్రి స్కూల్లో చదువుతున్నా. నాకు 584 మార్క్స్ వచ్చాయి. నాకు ఈ మార్కులు వచ్చినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి నేను ఈ స్కూల్లోనే చదువుతున్నా. మా స్కూల్లో స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. అందుకే నాకు ఇవాళ ఇన్ని మార్కులు వచ్చాయి. థ్యాంక్ యూ. నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం మా మేనేజ్మెంట్, టీచర్లు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తారు. మా బాబు పేరు పిఎంసి ఆకాష్ అండి. మార్క్స్ ఏమో 584 వచ్చినాయండి. గాయత్రి స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుతున్నాడండి మా బాబు. సార్కి మ్యామ్కి
నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్టాఫ్ కూడా ధన్యవాదాలు. హాయ్, నా పేరు మౌనిక రాజశ్రీ. నేను 582 మార్క్స్తో సెకండ్ వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్సో మాకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది గాయత్రి స్కూల్ ప్రొవైడ్ చేసింది. నేను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుకుంటున్నాను. అండ్ మేము కష్టపడిన దానికి మంచి ఫలితం వచ్చింది. నా తోటి విద్యార్థులు కూడా పాస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మా పాప మౌనిక రాజేశ్వరి, మార్క్స్ 582 వచ్చినాయి. చాలా సంతోషిస్తున్నాం. మార్క్స్ చిన్నప్పటి నుంచి గాయత్రి స్కూల్లోనే ఇక్కడి నుంచి చదువుతున్నాము. ఉపాధ్యాయులకి బాగా ధన్యవాదాలు. నా పేరు సాయి శిరీష. నేను గాయత్రి స్కూల్లో చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు 582 మార్క్స్ వచ్చాయి. మా స్కూల్ మేనేజ్మెంట్ ద్వారానే ఈరోజు ఇన్ని మార్క్స్ సాధించాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పాప సాయి శిరీష. మా పాపకి 582 మార్కులు వచ్చినాయి. దానికి టీచర్సు, ఉపాధ్యాయులు అందరి కృషి వల్లే ఈరోజు ఇన్ని మార్కులు రాగలిగినాయి. దాంతోపాటు పిల్లలు కూడా చాలా కష్టపడి చదివారు. పిల్లలతో పాటు మాస్టర్లు అందరూ కూడా వాళ్ళని మంచి శ్రద్ధలతో ముందు తీసుకెళ్ళండి. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్ని మార్కులు వచ్చినందుకు స్కూల్ యజమానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నగరంలో సారంగపాణి జాతకం చిత్ర బృందం సందడి చేసింది. ఈ నెల 25న మంచి ఎంటర్టైన్మెంట్ మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు సారంగపాణి జాతకం చిత్రం మీ ముందుకు వస్తుందని హీరో కమ్ కమెడియన్ ప్రియదర్శి తెలిపారు. సారంగపాణి చిత్రం తన జీవితంలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. విజయవాడ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు సారంగపాణి జాతకం చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఆ చిత్ర బృందం సందడి చేసింది. తొలుత హీరో కమ్ కమెడియన్ ప్రియదర్శి, హీరోయిన్ రూపా, దర్శకుడు ఇంద్రగంటి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ సారంగపాణి చిత్రం తన జీవితంలో ఒక మైలురాయిగా మిగలబోతుందన్నారు. స్టోరీ విన్నంతసేపు నవ్వుకుంటూనే ఉన్నానని, ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుంటుందన్నారు. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చెప్పారు. నిజ జీవితంలో నేను జాతకాలను నమ్మనని, ఇంద్రగంటి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం హీరోయిన్ రూపా మాట్లాడుతూ తాను విజయవాడ అమ్మాయినని, ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విజయవాడ అమ్మాయిలకు చాలా టాలెంట్ ఉంది. మీరు ప్రోత్సహిస్తే చాలా మంది హీరోయిన్లు ముందుకు వస్తారన్నారు. డాక్టర్ గా, యాక్టర్ గా రెండూ బ్యాలెన్స్ చేసుకుంటున్నానని అన్నారు. అనంతరం దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ తనకు పేరు తెచ్చిపెట్టిన సినిమా కమర్షియల్ గా జెంటిల్మెన్ అని, ఇప్పుడు వచ్చే చిత్రాల్లో హాస్యం ఉండటం లేదు. కుటుంబ సమేతంగా వెళ్లాలంటే చిత్రాలు లేవన్నారు. తాను కుటుంబంతో సినిమాకు వెళ్లాలన్నా యాక్షన్ మూవీస్ ఎక్కువైపోయాయని, నవ్వుకునే సినిమాలు తగ్గిపోయాయన్నారు. ఈ చిత్రానికి క్యారెక్టర్లను ఎంచుకునే సమయంలో ప్రియదర్శిని మాత్రమే ఆ పాత్రలో ఊహించుకున్నానని చెప్పారు. ఏప్రిల్ 25న సారంగపాణి జాతకం సినిమా విడుదలవుతుంది. అండ్ ఇవాళ విజయవాడ రావడానికి ముఖ్యమైన కారణం ఇక్కడ ఉన్న ఆడియన్స్ని, ఇక్కడ ఉన్న ప్రేక్షకుల్ని కలవాలనే ముఖ్య ఉద్దేశం అది. సో అందుకనే ఇక్కడ పొద్దున మార్నింగ్ బాబాయ్ హోటల్కి వెళ్ళి అక్కడ చాలా మంది చేసాము. ఇప్పుడు ఇవాళ మీ అందరూ విలేకరులు కలుస్తున్నాము. తర్వాత గుంటూరు కాలేజ్ కూడా వెళ్దామని అనుకుంటున్నాం. గుంటూరులో ఒక కాలేజ్ గుంటూరులో కాలేజ్కి వెళ్తున్నాము. అలాగే సో వీ హ్యావ్ వెరీ ఈవెంట్ఫుల్ డే ఇవాళ. విజయవాడకి సినిమాకి ఎంత సంబంధం ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఉన్న ప్రేక్షకుల ఆదరణ మాకు ఎప్పుడు దొరుకుతుంది. అండ్ మళ్ళీ 20వ తారీఖు అది కాస్త కావాలని రిక్వెస్ట్ చేద్దామని వాళ్ళు ఇక్కడికి వచ్చాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ఆఫ్. అందరూ వచ్చినందుకు ఇక్కడ చాలా చాలా థ్యాంక్స్. జనరల్లీ నేను ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు నేను చేసిన 12 సినిమాల్లోనూ ఒక సినిమాకి ఇంకో సినిమాకి పొంతన ఉండదు. అది డెలిబరేట్గా నేను చేస్తాను. చాలామందికి కమర్షియల్ టర్మ్స్లో తెలియని విషయం ఏంటంటే, నాకు అన్నిటికంటే నా పెద్ద హిట్ కమర్షియల్లీ జెంటిల్మన్. యాక్చువల్లీ పేరు అష్టాచమ్మకి ఎక్కువ ఉంటుంది, చాలామంది లైక్ అష్టాచమ్మ, బట్ జెంటిల్మన్ వాజ్ మై బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అండ్ దట్ ఈస్ నాట్ అ కామెడీ. సో అన్ని రకాల సినిమాలు చేయాలి. గోల్కొండ హై స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టమైన సినిమా. సో ఒక్క రీజన్ ఏంటంటే ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి, నరుకుళ్ళు, రక్తపాతాలు ఎక్కువయ్యాయి, బ్లడ్ షెడ్ ఎక్కువైంది మన సినిమాలో. జనరల్లీ నాకే నా కుటుంబంతో వెళ్ళి చూడడానికి సినిమాలు ఉన్నట్ల, అంటే సరదాగా వెళ్ళి ఒక మంచి ఫన్ ఫిల్మ్ చూద్దాము అంటే మనకు గతంలో తెలుగులో సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు వచ్చాయి. డెఫినెట్గా చాలా కొత్తగా ఉండబోతుంది. లైక్ ఫుల్ ఫన్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం నేను ఒక కామెడీ రామ్ కామ్ ఫిలిం ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ఒక రామ్ కామ్ ఫిలిం చేయడం కంప్లీట్. అండ్ ఇంద్రగంటి గారు ఆయన మార్క్ కామెడీకి ఆయన చాలా సపరేట్ మార్క్ ఉంటుంది ఆయన ఇంద్రగంటి గారి సినిమాల్లో. సో ఆయన నా డ్రీమ్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేయడం అనేది. సో ఐ థింక్
And Priyadarshi is like, he being a wonderful actor, and with every cinema grow అవుతున్నారు ఆయన. నగరంలో నుండి నగర శివారు వరకు ఉండే డ్రైన్లన్నీ ఖచ్చితంగా డిస్టిలింగ్ చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎక్సెల్ ప్లాంట్, రాధానగర్ డ్రైన్, ఇన్నర్ రింగ్ రోడ్, ముస్తాబాద్ రోడ్, అవుట్ఫాల్ డ్రైన్, సింగ్ నగర్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎక్సెల్ ప్లాంట్ లో వ్యర్థాలన్నీ ఎప్పటికప్పుడు తొలగిస్తూ జింతాల్కి పంపించాలని, రాధానగర్ డ్రైన్ చిన్నగా ఉండటం వలన వ్యర్థాలు పేరుకుపోయించో వర్షపు నీటి నిల్వలు వెంటనే రోడ్డుపైకి వచ్చే అవకాశాలు ఉన్నందున దానిని పెద్దది చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తరగతి పరీక్ష ఫలితాల్లో వన్ టౌన్ శ్రీ చైతన్య బ్రాంచ్ విద్యార్థులు విజయఢంకా మోగించారు. హాస్ని అనే విద్యార్థిని 600కి గాను 594 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటింది. 580కి పైగా 10 మంది విద్యార్థులు సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ సునీత తెలిపారు. అమృత, హిమమాధురి, వర్ణిక తద్వారా స్థానాల్లో నిలిచినట్లు చెప్పారు. బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో వన్ టౌన్ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సునీత విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 600కు గాను 594 మార్కులు సాధించి హాస్ని అనే విద్యార్థిని మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు. 60% విద్యార్థులు 500కు పైగా మార్కులు, 580కి పైగా 10 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు చెప్పారు. అదేవిధంగా పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పడిన కష్టం వల్ల ఈ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అధ్యాపక సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. Myself Sunita, Principal of Sri Chaitanya Techno School, One Town Branch. I am taking privilege to announce that our branch, Sri Chaitanya Techno School, One Town Branch, got the best result in One Town area. I am proudly announce that Hasini got 594 marks, top mark in our One Town Branch. Not only that, Amrita, Himamaduri, Varnika, these three got the top 3 marks. And 500 above, we got 60% of students. 60% students got 500 above marks, and 580 above 10 members got with 100% pass percentage. So we are proud to announce that our branch, Sri Chaitanya Techno School, got highest result in One Town area.
ఈ సందర్భంగా ఏజీఎం మురళీకృష్ణ గారు, ఆర్ఏ గారు విద్యార్థులకు, పేరెంట్స్కి అభినందనలు తెలియజేశారు. ఇది అంతా మా సమిష్టి కృషి. శ్రీ చైతన్య విద్యార్థులు అన్నిట్లో ముందుంటారు అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం. మా స్టాఫ్, డీన్, ఇన్ఛార్జెస్ అందరి సహాయ సహకారాలతో మేము ఈ విజయాన్ని సాధించాము. ఇదే కాదు, రానున్న రోజుల్లో కూడా ఎవ్రీ ఇయర్ మాదే టాప్ ర్యాంక్లో ఉంటుంది అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I'm Hasni. I'm studying Sri Chaitanya Techno School, One Town branch from my childhood. I'm glad to study in Sri Chaitanya. I secured 594. Thank you. I'm Amrita. I studied 10th class in Sri Chaitanya One Town branch. I secured 585 in my 10th standard. A special thanks to my principal ma'am, Dean sir, and all the teachers who had guided me, and a very special thanks to my parents. Thank you. మా అమ్మాయి 594 వచ్చిన చాలా ఆనందంగా ఉందండి. స్టూడెంట్స్, టీచర్లు కానీ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. బాగా టైం ఇచ్చి చదివించి బాగా తయారు చేసినందుకు మాకు చాలా పేరెంట్స్గా చాలా ఆనందపడుతున్నామండి. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు నియోజకవర్గం ఉండి గ్రామంలో గత 40 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న 600 ఇళ్లను కూల్చివేసి మరో 400 ఇళ్లు కూల్చడానికి సిద్ధమయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు సీతారామరాజుని బ్రిటిష్ వాళ్ళు చంపితే ఉండి నియోజకవర్గంలో సీతారామరాజు నగర్ ని నేడు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా పేదల ఇళ్లను కూల్చడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను అడ్డుకుంటున్న సిపిఎం నేతలపై, పేద ప్రజలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం ఆరోపించారు. బాలోత్సవ భవనంలో సిపిఎం రాష్ట్ర కమిటీ నేతలు ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను కూల్చివేసిన చిత్రాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ చేస్తున్న అరాచకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని సూచించారు. రామకృష్ణంరాజు బంధువులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని షాపులు నిర్మాణం చేసి అద్దెకిస్తున్న వైనంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని చెప్పారు. 40 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేయటం సరికాదని కోరుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పేదల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రోజు చాలా దారుణమైన వార్త నిన్న మనందరం కూడా మొత్తం దేశాన్ని కలిచివేసినటువంటి ఘటన కాశ్మీర్లో జరిగింది. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. చాలా దారుణమైన ఘటన ఇది. ఇంత దారుణమైన ఘటన కాశ్మీర్లో జరగటానికి, ఉగ్రవాదులు పేటరేగిపోవటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ దీనికి బాధ్యత వహించాలి. 370 ఆర్టికల్ రద్దు చేయడంతో ఉగ్రవాదం కంట్రోల్లోకి వచ్చేసింది లేదు అని పదే మోడీ, అమిత్ షా చెప్పే మాటలు మాయమాటలే తప్ప వాస్తవం కాదు. కాశ్మీర్ ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి, విశ్వాసంలోకి తీసుకోకుండా కాశ్మీర్లో ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ప్రజలను పాకిస్తాన్కు అప్పచెప్పి భూభాగాల కోసం వీళ్ళు పోరాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మన దేశ ఐక్యతకి చాలా తీవ్రమైన, ప్రమాదకరమైన ఇది. కానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవట్లో కాశ్మీర్ ప్రజల్ని భాగస్వాములు చేయాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే పనులు అమిత్ షా బిజీగా ఉన్నాడు తప్ప ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం మీద మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. అందుకని మా పార్టీ తరఫున కాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. భారతదేశం గర్వించదగినటువంటి ప్రాంతం అది. ఆ ప్రజల్ని, ఆ భూభాగాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఉండి నియోజకవర్గం. ఇది అందరికీ తెలుసు, చాలా ప్రఖ్యాతిగాంచిన నియోజకవర్గం. మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ నియోజకవర్గం గురించి తెలుసు. అక్కడ ఇప్పుడు విధ్వంసకాండ జరుగుతున్నది. గత 3 మాసాల్లో దాదాపు 800 పేదల వాళ్ళ గుడిసెల్ని బుల్డోజర్లు పెట్టి అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కూల్చేశారు. కూటమి ప్రభుత్వం తన మనుషులకు విలువైన భూములు దోచిపెడుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఉర్సా అనే ఊరు పేరు లేని కంపెనీకి విశాఖలో 60 ఎకరాలు కట్టబెట్టారని, ఈ కంపెనీకి భూములు కట్టబెట్టడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 3000 కోట్ల విలువైన భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టారని, లోకేష్, బినామీ, గిలారి రాజేష్ 100 కొద్దీ డొల్ల కంపెనీలు పెట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆర్గనైజ్డ్
క్రైమ్కి తెరలేపిందని టీసీఎస్కి 21 ఎకరాలను 99 పైసలకు అమ్మేశారు. తమకు ఉచితంగా భూములు ఇవ్వమని టీసీఎస్ ఏమైనా ప్రభుత్వాన్ని అడిగిందా? ఉర్సా కంపెనీ చిరునామాకి వెళితే అక్కడ కంపెనీ లేదు అని కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. పైసలకే కట్టబెట్టారు అనేది ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది. అంటే మొత్తం అమ్మేశారు 99 పైసలకి, అంటే ఉచితంగా ఇచ్చినట్టు. ఇంకా 99 పైసలు ఎవరికి పేరుకి 60 అంటే 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఏదైతే ఫ్రీగా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి దోచిపెట్టినటువంటి కార్యక్రమం. ఎవరు ఈ కంపెనీలను ఆరాధిస్తే నారా లోకేష్కి సన్నిహితుడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నటువంటి కిలారు రాజేష్ నారా లోకేష్ ఫ్రెండు. సో నారా లోకేష్కి బినామీ కూడా కిలారు రాజేష్ కొన్ని వందల కంపెనీలు ఇలానే నెల 2 నెలలు 3 నెలల క్రితంలో ఏదైతే కొన్ని వందల కంపెనీలు రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కొట్టేయడానికి వేసినటువంటి కుట్రలో భాగం ఇది. ఆర్గనైజ్డ్ స్కామ్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్కామ్ వాళ్ళ మనుషుల చేత ముందు వాళ్ళ మనుషులను పెట్టి వెనకాల వీళ్ళుండి భూములను కొట్టేసేటటువంటి ఒక పెద్ద స్కామ్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపింది. మీరు ఇక్కడ చూసుకుంటే పేరుకేమో పైకి టీసీఎస్ని చూపించారు. ఎందుకంటే టీసీఎస్ అంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయం కదా. టీసీఎస్ అనేది ఒక మంచి కంపెనీ. డెఫినెట్లీ టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే 2020లోనే టీసీఎస్తో సంప్రదింపులు జరిపింది. తర్వాత 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత 2022లో ఏదైతే ఇదే తాడేపల్లి ఇక్కడికే వచ్చి ఏదైతే టీసీఎస్కి సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపెళ్ళారు. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయ్యి ఉంది. సో తర్వాత మేము అధికారంలో నుంచి దిగిపోయాం. సో ఇప్పుడు వాళ్ళు టీసీఎస్కి ల్యాండ్ కేటాయించారనేది నిన్న అఫీషియల్గా ఒక జీవోని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎంత దారుణం ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ అఫీషియల్ జీవో 21/4/2025 గవర్నమెంట్ అఫీషియల్గా టీసీఎస్కి భూములు కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో. ఈ జీవో కాపీలో 2వ పేజీలో మీరు చూస్తే 8 సీరియల్ నెంబర్ 8లో ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ and keeping in view the recommendations of the State Investment Promotion Board SIPB and the Honorable Council of Ministers hereby approves the allotment of land for the entire 21.16 acres at 99 paisa in IT Hills number 3 Visakhapatnam Tata Consultancy Service Limited. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ్ హై స్కూల్ విద్యార్థులు విజయ బావుట ఎగరవేశారు. అద్భుతమైన ఫలితాలు సాధించి ముందు వరుసలో నిలిచారు. 600 మార్కులకు గాను 590 మార్కులు ఇద్దరు విద్యార్థులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయకేతనం ఎగరవేసిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీరామ్ స్కూల్ వద్ద విద్యార్థులు ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి ఫలితాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ బోను సురేష్ కుమార్ మాట్లాడుతూ 2025 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 590 మార్కులు సాధించిన విద్యార్థులు గొట్టిపాటి వైష్ణవి, ఓ జాహ్నవి తదితరులను సురేష్ కుమార్ పాఠశాల డైరెక్టర్ బి మాధురి అభినందించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 97.12% మేర ఉత్తీర్ణత సాధించినట్లు సురేష్ కుమార్ తెలిపారు. 550 మార్కులకు పైగా 34 మంది విద్యార్థులు సాధించారన్నారు. 500 మార్కులు పైబడి 77 మంది విద్యార్థులు ఉన్నారని 153 మందికి ఫస్ట్ క్లాసులు వచ్చాయన్నారు. మెరిట్ విద్యార్థులపైనే కాకుండా సాధారణ విద్యార్థులపై కూడా అత్యంత శ్రద్ధ చూపుతూ విద్యా బోధన చేసిన కారణంగానే అందరికీ మంచి మార్కులు లభించాయన్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీరామ్ హై స్కూల్ విజయ పరంపర కొనసాగుతూనే ఉందని, దీనికి కారణం పాఠశాల బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తల్లిదండ్రులు అందిస్తున్న సహకారం అన్నారు. పాఠశాల డైరెక్టర్ మాధురి మాట్లాడుతూ తమ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గర్వించదగిన రీతిలో విద్యార్థులు మార్కులు సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల బోధన నైపుణ్యంతోనే తమకు 590 మార్కులు లభించినట్లు వైష్ణవి, జాహ్నవి వివరించారు. నా పేరు బోని సురేష్ కుమార్ అండి. శ్రీరామ్ స్కూలు కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ని. ఈ విద్యా సంవత్సరం 2025-26 ఫలితాలు 2024-25 ఎస్ఎస్సి ఫలితాలు అద్భుతంగా వచ్చినాయి. ఇవాళ మాకు నిజంగా చాలా మంచి రోజు. సూపర్ రిజల్ట్స్ తీసుకొచ్చారు. 590 ఇద్దరు పిల్లలకి వచ్చింది. గొట్టిపాటి వైష్ణవి, ఓ జాహ్నవి. ఈ ఇద్దరు పిల్లలకి 590 వచ్చినాయి. వెంటనే మళ్ళీ 587
ఇంకో 2 పిల్లలకు వచ్చినాయి, కార్తిక్, గౌతమ్ శ్రీనివాస్. ఆ తర్వాత 586, ఆ తర్వాత అలా 580 పైన చాలామందికి, 550 పైన 37 మంది విద్యార్థులకి, 500 పైన 77 మంది, 78 మంది, అంటే ఇంచుమించు 80 మంది విద్యార్థుల దాకా 500 పైన రావటం. అలాగే మొత్తం విద్యార్థుల్లో మ్యాక్సిమం 95% అంటే 151 మందికి ఫస్ట్ క్లాసులు వచ్చినాయండి. అది గవర్నమెంట్ మాకు సైట్లో చూస్తే 151 మందికి ఫస్ట్ క్లాసులు రావటం. అంటే పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ. అంటే ప్రతి ఒక్క విద్యార్థి మీద కాకుండా అందరు విద్యార్థుల మీద దృష్టి పెట్టడం. అలాగే స్కూల్ టాపర్ కూడా 590 రావటం. లాస్ట్ ఇయర్ కూడా ఇదే 593, 594లతో అప్పుడు మంచి మార్కులు, ఇప్పుడు 590లతో మంచి మార్కులు. శ్రీరామ్ స్కూల్ యొక్క లెగసీ ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. నమస్కారం అండి. ఇంత ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఎన్ని మార్కులు సంపాదించడానికి పిల్లలు ఇద్దరు 590, అలాగే సార్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఇంతమంది పిల్లలకి ఫస్ట్ క్లాసులు రావడం, ఇదంతా కూడా ప్రిన్సిపల్ సార్ ప్లానింగ్ అండి. అది టీచర్స్ తూచా తప్పకుండా పాటించడం, పిల్లల్ని కూడా దాన్ని ఎటువంటి ఇబ్బంది పడకుండా పెట్టకుండా ఫాలో అవ్వడం వల్ల ఇలాగ రిజల్ట్స్ సాధించగలిగారు. దీనికి పిల్లలకి, టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నా పేరు గొట్టిపాటి వైష్ణవి, శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్నాను. 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్లో నాకు 590 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్కి కారణం టీచర్స్ డెడికేషన్, మమ్మల్ని దగ్గరుండి చదివించడం, స్కెడ్యూల్ ప్రకారం, ప్లానింగ్ ప్రకారం చదివించడం, ప్రిన్సిపల్ సార్ ప్లానింగ్ వల్ల ఇదంతా జరిగింది. వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ నేను బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను, ఇంటర్. రోజు జాహ్నవి, నేను శ్రీరామ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ఎస్సి రిజల్ట్స్లో నాకు 590 మార్క్స్ వచ్చినాయి. దీని అన్నిటికీ కారణం ప్రిన్సిపల్ సార్, వాళ్ళ కృషి వల్లనే నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. థ్యాంక్ యూ సార్. మా టీచర్స్కి కూడా థ్యాంక్ యూ. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మే 12వ తేదీన కాకినాడలోని మెక్లరిన్ హైస్కూల్ ఆవరణలో మాలల మహారణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉభయ తెలుగు రాష్ట్రాల మాల సంఘాల జేఏసీ చైర్మన్ పండు అశోక్ కుమార్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల సంఘాల జేఏసీ నాయకులతో కలిసి మహారణభేరి కార్యక్రమం ప్రచార కరపత్రాన్ని అశోక్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తప్పు అని తీర్పు వచ్చేలా చేసిన మాలల ప్రీతమ నేత పివి రావు జయంతి పురస్కరించుకొని మాలల మహారణభేరి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఇక్కడ ఈ పాంప్లెట్ ఆవిష్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం మే నెల 12వ తేదీన పివి రావు గారి 73వ జయంతి సందర్భంగా, పివి రావు గారు అంటే మాలల హక్కుల గురించి మరియు రాజ్యాంగ పరిరక్షణకు తన ప్రాణాన్ని సైతం వదిలిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క జన్మదినోత్సవమైన 73వ జన్మదినోత్సవం మే 10న జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రోజు రాష్ట్రంలో ప్రతి చోట ఆయన జన్మదినోత్సవం జరుపుకుంటారు కాబట్టి మే 12న భారీగా కాకినాడలో మాలల మహారణభేరి సభగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోనూ ఉభయ రాష్ట్రాల్లో కూడా వర్గీకరణపై అలుపెరుపైన పోరాటం మాల మహానాడు అనేక సంవత్సరాలుగా చేస్తుంది. ఈ పోరాటంలో 2004లో సుప్రీంకోర్టులో చక్కటి తీర్పు సుప్రీంకోర్టు నుంచి తేవడం, దానిలో భాగంగా ఏ రాష్ట్రానికి కూడా వర్గీకరణ చేసే హక్కు లేదని ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మాలల మహారణభేరి కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ గ్రౌండ్ మే 12వ తేదీన పివి రావు గారి వర్ధన సందర్భంగా మాలలందరూ జయంతి సందర్భంగా మాలలందరూ ఒక చోట కూడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం మరియు భారత రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే విధంగా కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే అవకతవకలుగా ఉంటే ఆ తీర్పును కూడా ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, రేవంత్ రెడ్డి గారు అయితేనేమి అత్యుత్సాహం ప్రదర్శించి వర్గీకరణ అనే పేరుతోటి రాజ్యాంగాన్ని తూట్లు పడడానికి పూనుకున్న దాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకునే నిమిత్తం మాలలను ఒంటరివాళ్ళం చేసి మాలలను దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ యొక్క సమాజానికి
ఒక సరైన మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో మాల సంఘాలన్నీ కలిసి మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహిస్తున్న ఈ సభని అందరూ జయప్రదం చేయాలని. బాధితయుతమైన ఆభరణాల వ్యాపార సంస్థగా ప్రఖ్యాతిగాంచిన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అక్షయ తృతీయ పర్వదినం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ ఆఫర్లను సగర్వంగా ప్రకటించింది. అక్షయ తృతీయ వేడుకల్లో భాగంగా బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు, ప్రీషియస్ స్టోన్స్ అండ్ అన్కట్ డైమండ్స్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు అందిస్తుంది మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఈ పండుగ కొనుగోలు అనుభూతిని మరింత లాభదాయకంగా మార్చడానికి అడ్వాన్స్ బుకింగ్లతో ఉచితంగా వెండి నాణెం అందిస్తుంది మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్. వినియోగదారులు తాము కొనుగోలు చేయాలనుకునే ఆభరణాల మొత్తం విలువలో కనీసం 10% చెల్లించి తమ ఆభరణాలను బుక్ చేసుకోవచ్చు మరియు బంగారం ధరల పెరుగుదల నుండి రక్షణ పొందవచ్చు. బుక్ చేసిన రోజు మార్కెట్ ధర లేదా ఆభరణాలు తీసుకునే రోజు మార్కెట్ ధర, ఈ రెండింట్లో ఏది తక్కువైతే దానినే తుది ధరగా నిర్ణయిస్తారు. తద్వారా కస్టమర్లకు సాధ్యమైనంత ఉత్తమ విలువ అందించబడుతుంది. అక్షయ తృతీయ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ డివైన్ అనే ప్రత్యేకమైన బ్రాండ్ కింద తన్విక అనే కొత్త ఆభరణాల సేకరణను ఆవిష్కరించింది. భక్తి స్ఫూర్తిని జరుపుకునే డిజైన్లతో ఈ ఆభరణాలు రూపొందించబడ్డాయి. దైవత్వం నుండి ప్రేరణ పొంది నిష్కలంకమైన హస్తకళ ద్వారా జీవం పోసుకున్న ఈ ఆభరణాల సేకరణలు అద్భుతమైన కొత్త డిజైన్లను అందిస్తున్నాయి. ప్రతి ఆభరణం కాలతీత సాంప్రదాయాలు మరియు ఈ పండుగ కాలం యొక్క సమృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఆఫర్ల గురించి మల్బార్ గ్రూప్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం మాట్లాడుతూ, శ్రేయస్సు కొత్త ఆరంభాల శుభదినంగా అక్షయ తృతీయ పర్వదినం అపారమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. సాటిలేని విలువ మరియు కాలతీత డిజైన్లను అందించడం ద్వారా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వద్ద మా కస్టమర్లకు ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా రూపొందించాలనే లక్ష్యంతో ఉన్నామని ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఐఎమ్ హరి చందన. సో మన కల్చర్ అండ్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తూ లాంచ్ చేసిన ఐటమే తన్విక. సో గోల్డ్ అండ్ డైమండ్స్కి అప్ టు 25% ఆన్ విఏ అండ్ అన్కట్ అండ్ ప్రీషియస్కి ఫ్లాట్ 25% ఆఫ్ ఉంది. సో విజయవాడ ప్రజలందరూ దే మస్ట్ విజిట్ our Malabar Gold and Diamonds and utilize this amazing offer, and please do visit. Thank you. Good evening అండి. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ఈసారి కూడా అక్షయ తృతీయ సందర్భంగా ఒక తన్విక అని చెప్పేసి డివైన్లో ఒక కొత్త టెంపుల్ జ్యువెలరీ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ లాంచింగ్ అనేది స్పెషల్ ఆఫర్స్ అనేది ఉన్నాయన్నమాట. ప్రతి గోల్డ్ పర్చేస్కి అప్ టు 20% తరుగులో వేస్టేజ్లో ఆఫర్ ఉంది. అలాగే ప్రీషియస్ అన్కట్ అయితే ఫ్లాట్ 20% ఆఫ్ ఉంది. అలాగే డైమండ్స్ అయితే అప్ టు 20% ఆఫర్ ఉంది. సో కంప్లీట్గా హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ అనేది మనం ఈ షోలో లాంచ్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మంచి కలెక్షన్స్, డిజైన్స్, మోడల్స్ చాలా బాగున్నాయి. సో అలాగే మనకి కస్టమర్స్కి రీజనబుల్ ప్రైస్లోనే మనం వేస్టేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో మలబార్లోనే ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా ఒక న్యూ ప్రోడక్ట్, న్యూ డిజైన్స్ మనం ఈ షోలో పెట్టడం జరిగిందనమాట. సో విజయవాడ నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఈ షోకి, ఈ లాంచింగ్కి మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో మేము పిలవగానే సో మా షోకి వచ్చి ఈ విధంగా లాంచ్ చేసిన వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ మేడం, ఈచ్ వన్. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చిత్రపటాలను దహనం చేసిన బీజేపీ యువ మోర్చా నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు పీటర్ జోసెఫ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేసిన బీజేపీ యువ మోర్చా నాయకులను శిక్షించాలంటూ ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవనం నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై తప్పుడు కేసు బనాయించడం రాజ్యాంగ విరుద్ధం. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తన పుత్రిక అయిన ఇందిరాగాంధీకి పుట్టినరోజు కానుకగా నేషనల్ హెరాల్డ్, నవజీవన్, అవామీ ఆవాజ్ కానుక ఇచ్చారని, దానికి ఆ పత్రికకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. 2004-2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఓర్వలేక మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేత తప్పుడు కేసు దాఖలు చేశారని ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసెఫ్ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారని, కోర్టులో కేసు పెండింగ్ ఉండగా ప్రాథమిక పరిజ్ఞానం లేని బీజేపీ రాష్ట్ర మరియు జిల్లా యువ నాయకులు చర్యలు తీసుకోమని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేయటం న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి మరియు దాడి చేయటమని అన్నారు. బీజేపీ యువ మోర్చా దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క శక్తి సామర్థ్యాలను ఎదుర్కోలేక
ఒక గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు, క్లీన్ చిట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. రాహుల్ గాంధీ గారి మీద వాళ్ళ ఈడీలో ఆ తల్లిగారు అయినటువంటి సోనియా గాంధీ గారిని A1గా A2గా రాహుల్ గాంధీ గారిని పెట్టడం అమానుష్యం. భారత రాజ్యాంగ విలువల్ని, ఫండమెంటల్ రైట్స్ని కూడా ఇవాళ భూస్థాపితం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఈడీని అడ్డం పెట్టుకుని, సిబిఐని అడ్డం పెట్టుకుని దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇవాళ మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఏం కావాలంటే అది రావాలనే ఒక గొప్ప ఆశయంతో వాడు రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నారు. ఎన్నో అసందర్భమైనటువంటి చట్టాలు పార్లమెంట్లో తీసుకొస్తాను ఎదురెట్టి పోరాడే మగధీరుడు రాహుల్ గాంధీ గారు. వీటికి ఈడీలకి, సిబిఐకి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలిసేవాడు కాదు. నా పేరు పీటర్ జోసెఫ్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. 2 రోజుల క్రితం బీజేపీ యువ మోర్చా వారు ఏదైతే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి చిత్రపటాన్ని కాల్చివేశారో దానికి నిరసిస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవనం దగ్గర ఈరోజు కార్యక్రమం నెరవేరుస్తున్నాం. రాహుల్ గాంధీ గారి గురించి ఈ బీజేపీ నాయకులకి ఏం తెలుసని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆయనకి యువ రాజ్యసం ఉన్నా, రాజుగా బతకాల ఆశ ఇదిగా ఉన్నా ఆయన ఏనాడు రాజుగా ఇదిగా హోందాతనం ఎప్పుడు ప్రవర్తించాలి. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో అనుక్షణం పోరాటం చేసే రాహుల్ గాంధీ గారిని అవమానించడం చాలా బాధాకరం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అత్యంత బాధాకరమని, ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సనత్ నగర్ మసీద్ మొహమ్మదీం ఇమాం మహమ్మద్ అన్సార్ తెలిపారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇస్లాం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, అందరూ కలిసిమెలిసి జీవించాలని చెబుతుందన్నారు. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రమూకలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూడాలన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముస్లింలు తెలిపారు. ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులకు సంతాపం తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ విజయవాడ సనత్ నగర్ 3వ లైన్లోని మసీద్ మొహమ్మదీ వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థన చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దువా చేశారు. ఈ సందర్భంగా మసీద్ మొహమ్మదీ ఇమాం మహమ్మద్ అన్సార్ మాట్లాడుతూ, పెహల్గావ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసిందని అన్నారు. చిన్నపిల్లలు, పెద్దలు పర్యాటక ప్రదేశాలను చూడడానికి వస్తే వారిపై అమానుషంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీయటం అత్యంత బాధాకరమన్నారు. దేశంలో అలజడులు సృష్టిస్తూ అమాయక ప్రజల ప్రాణాలు తీసేవారికి అసలు మతమే లేదని అన్నారు. ఒక మనిషిని చంపడం అంటే మొత్తం మానవత్వాన్ని చంపడమేనని ఇస్లాం చెబుతుందన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వారితో ఇస్లాంకు సంబంధం లేదని, ఎందుకంటే ఇస్లాం ఎప్పుడు హింసకు వ్యతిరేకమని, ఎటువంటి హింసను ప్రోత్సహిస్తుందన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మాజీ ఎంపీటీసీ చాంద్ బాషా మాట్లాడుతూ, ఉగ్రదాడిని యావత్ ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఉగ్రవాద చర్య హేయమైన చర్య, పిరికి పంద చర్య అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభ్రాతృత్వంతో ఉండాలని అల్లా ఇస్లాంను ప్రబోధించారన్నారు. ప్రేమను పంచే ఇస్లాంలో ఎటువంటి దురాఘాతాలకు పాల్పడేవారు ఇస్లాంతో సంబంధం లేదని వ్యక్తులేనని చెప్పారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని, దోషులపై కఠినంగా శిక్షించాలని కోరారు. బీసీ సంఘం మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆసిఫ్ పాషా మాట్లాడుతూ, అమాయకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి ప్రాణాలు తీయటం అమానుషమని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని, మరొకరు దాడికి పాల్పడాలన్నా భయపడే విధంగా ఉండాలన్నారు. कल जो पहलगाम में हादसा हुआ है जम्मू कश्मीर में, ये बहुत ही दर्दनाक और अलमनाक हादसा है. इससे सिर्फ हम सनत नगर या कृष्णा ज़िला ही नहीं बल्कि पूरे मुल्क के तमाम बाशिंदे सोगवार हैं. ये बहुत ही ख़तरनाक हादसा है, पूरे मुल्क सोगवार है. और दूसरी बात ये कि इस हादसे की वजह से जितने लोग चले गए इस दुनिया से, हम सब के सब उनके लिए ताज़ियत पेश करते हैं. और जो ज़ख्मी हुए हैं हम दुआ गो हैं कि उनको अल्लाह ताला जल्द से जल्द सेहत याबी अता फ़रमाए. मज़हब इस्लाम हमेशा से अमन का दर्स देता है. अपने मुत्तबईन को, अपने मानने वालों को हमेशा एक साथ मिलजुल कर इत्तिहाद और इत्तिफाक की दावत देता है. और मज़हब ऐसे लोग जो इस तरह की हरकत को अंजाम देते हैं, जो मुल्क में बदअमनी फैलाते हैं या मुल्क को इस तरीक़े से हालात ला कर के एक तरह से गमज़दा करते हैं, ऐसे लोगों का कोई मज़हब ही नहीं है. జమ్మూ కాశ్మీర్లో
పెహల్గాంలో జరిగిన దుర్ఘటనని యావత్ ముస్లిం సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ ఉగ్రవాద చర్యను హేయమైన చర్యగా, పిరికిపని చర్యగా అభివర్ణిస్తూ ముస్లిం సమాజం ఇస్లాం శాంతి సందేశాన్ని తెలుపుతూ ఉంది. అల్లా ప్రతి ఒక్కరికి కూడా శాంతితో, సౌభాగ్యంతో, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇస్లాంని ప్రబోధించారు. యావత్ ముస్లిం సమాజం అందరూ కూడా ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా, ప్రేమ వాత్సల్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భంలో ఇటువంటి దురాగతాలకు బలపడుతున్న వాళ్ళు మా మతాలతో కానీ, మా ఇస్లాంతో కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులందరూ అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రేమని పంచే ఇస్లాంలో ఇటువంటి దురాగతాలకి ఇస్లాం పేరు అడ్డు చెప్పిన వాళ్ళు ఎన్నటికీ ఇస్లాం వాళ్ళని ఎంకరేజ్ చేయదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతికి ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో అక్కడ పర్యటించిన మంత్రి నారాయణ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశం. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి రోజురోజుకి పెరుగుతుందన్న మంత్రి పార్థసారథి. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేటి తరం యువత ఉపయోగించుకోవాలని సూచన. ఉగ్రదాడిలో తెలుగువారు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.